యేసుప్రభు దగ్గరికి బరబ్బా వచ్చాడు. చేతులు కలుపుదామన్నాడు. దేవుడు అన్నాడు, నీతో చేయగల పన్ను, నీకోసం ప్రాణం పెడతాను. హల్లెలూయా. నేను రాజీ పడే క్రైస్తవుడిని కాదు. ఈరోజు క్రైస్తవులు రాజీ పడిపోతున్నారు కదా. ఎందుకు? దే డు నాట్ రీడ్ ద బైబిల్. క్రైస్తవులు చాలామంది, నేను అంటాను, తమన్నా షూటింగ్కి వెళ్ళాలంటే 4:30కి లొకేషన్కి వెళ్ళాలంటే 2 గంటలకు లేచి మేకప్ వేసుకోవాలమ్మా. తమన్నా ఆమె 1:30 మేకప్ వేసుకొని 4:30కి షార్ట్లోకి వెళ్ళాలి. మంచు కురుస్తుంటుంది. ఏనాడన్నా 2 గంటలకు లేచి ప్రార్థన చేసావు నువ్వు? అప్పుడు నీకంటే తమన్నా బెస్ట్. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఒక బరిలోకి దిగినప్పుడు అలా దిగుతాడు, బ్యాట్ పట్టుకొని ఇట్లా ఊక్కుంటూ వెళ్తాడు. ఒక ఏఆర్ రెహమాన్ 2 ఆస్కార్ అవార్డు తీసుకొచ్చాడు. నేను అంటాను, వాళ్ళకు గురి ఉంది. ఒక రెహమాన్ గురింది, సచిన్ గురింది, ఒక తమన్నా గురింది. గురి లేని దేవుడు అంటే క్రైస్తవుడే. ఆడికి ఏ గురి ఉండదు, తింటాం, పడుకోవటం, లెగటం. గురి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటాడు. నీ యాంబిషన్ ఏంటి ఈరోజు? నేను అడుగుతున్నా, నీ గురి ఏంటి ఈరోజు? 3 పూటలు సంపాదించుకొని తిని పడుకోవడమా? నాకు గురి ఉంది. అమితాబ్ బచ్చన్ పక్కన కూర్చోవాలి, రజనీకాంత్ సినిమా, నాకు గురి ఉంది. అందుకే నేను సింగరేణి కాలేజ్ ఉద్యోగం వదిలేశాను. పిచ్చోడు అన్నారు నన్ను. నేను అనుకున్నా, ఎవరిని పట్టించుకోను. ఐ డోంట్ కేర్ పీపుల్. మనుషుల మాట లక్ష్య పెట్టేవాడిని కాదు నేను. సో ఒక గురి, ఒక యాంబిషన్ ఉండాలి. అపోస్తలుడైన పౌలుకి సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు హింసించడం గురి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఫిలిప్పి 3:7 అంటాడు, ఏవేవి నాకు లాభకరములు ఉండెనో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. మరి ఏం చేసావా 67 సంవత్సరాలు అంటే? క్రీస్తుని సంపాదించుకున్నాను అన్నాడు. హల్లెలూయా. అది గురి అంటే. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి నన్ను పిలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీకు తెలుసు, తెలీదా? సీఎం. ఒక సీఎంని కలవాలంటే డైరెక్ట్ వెళ్ళి కలుస్తాను. పిలిచి ఒక సాంగ్ చేయమన్నాడు. ఆ సాంగ్ యాక్చువల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇస్తే దానికి సాహిత్యం రాయడం జరుగుద్ది. ఆయన ఆ రోజు నాకు లిరిక్ ఇచ్చాడు, లిరిక్కి ట్యూన్ చేయమన్నాడు. నేను చాలా ఇబ్బంది పడ్డాను. మొత్తానికి ఆ సాంగ్ ట్యూన్ చేశాను. తెల్లారి రవీంద్ర భారతిలో 7:30కి వైఎస్ గారితో లోపలికి వెళ్తున్నాం, మొత్తం బెటాలియన్ అంతా. లోపలికి వెళ్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఒక చీఫ్ మినిస్టర్ పక్కన నడిస్తే ఎలా ఉంటుంది నీకు? ఒక సీఎంతో నడుస్తుంటే. కానీ దేవుడు అన్నాడు, అరే సీఎంతో కాదురా నడిచేది, నాతో నడిచి చూడన్నాడు. హల్లెలూయా. నాతో నడువు. ఆనోకు 300 సంవత్సరాలు నడిచాడు దేవుడితో. ఏం నడుస్తావు నువ్వు? లోక అధికారులతో నడిచి మురిసిపోవడం కాదు, దేవుడితో నడవటం నేర్చుకో. అప్పుడు రాసి ఒక పాట నేను. అతిశయమే నాకెప్పుడు నా ప్రభుతోనే నడచినప్పుడు. అనుభవముంది తినిప్పుడు నా శ్రమలలో ప్రభు కాయునప్పుడు. ధన్యుడాని ధన్యుడనీవని ధన్యుడాని ధన్యుడనీవని పిలుచును ప్రభువే ఒక దినమందు. అతిశయమే నాకెప్పుడు నా ప్రభుతోనే నడచినప్పుడు. జారిపడినే చోరుల నడుమా అల్లరి పాలై ఆకలి కరువై నీదు పేరున ప్రజలు నన్ను
అవమానించి నన్ను నిందించిన ధన్యుడాని ధన్యుడనీవని ధన్యుడాని ధన్యుడనీవని పిలుచును ప్రభువే ఒక దినమందు. దుష్టుడు దారుణ చర్యల చేత జల్లెడ వేసెను గోధుమలల్లే. నిన్ను నమ్మి వెంబడించిన శిష్యుల జీవితం శ్రమల శోకం. ధన్యులారా ధన్యులు మీరని ధన్యులారా ధన్యులు మీరని పిలిచెను ప్రభువే వారిని. సిలువ మార్గం ఇరుకు ద్వారం ఎంచుకున్నా ఎంత ధన్యం. అంత సులభం కాదు క్రైస్తవం, చస్తే గాని రాదు ఫలము. అతిశయమే నాకెప్పుడు నా ప్రభుతోనే నడచినప్పుడు. అనుభవముంది తినిప్పుడు నా శ్రమలలో ప్రభు కాయునప్పుడు. దుష్టుడు దారుణ చర్యల చేత జల్లెడ వేసిన గోధుమలల్లే. యేసుప్రభు పేతురుతో అన్నాడు, పేతురు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకోవడానికి సాతాను అడుగుతున్నాడు అన్నాడు. నాకు ఆ వాక్యం చదివినప్పుడు చాలా బాధేస్తుంది. సాతాను కోరిక ఏంటి తెలుసా? నిన్ను జల్లెడ పడతాడు. ఎవరిని అడిగాడు ఆ మాట? డైరెక్ట్ యేసుప్రభు వచ్చి అడుగుతాడు. యేసుప్రభు సాతాను ఆపాడా? ఆపడు ఆయన ఎప్పుడు. కానీ ఒక మాట అన్నాడు పేతురుతో, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను తండ్రిని వేడుకుంటా. అంత సులభం కాదు క్రైస్తవం. క్రైస్తవం అంటే చాలామంది వస్తారు. సౌలు ప్రారంభించలేదా క్రైస్తవ జీవితాన్ని? అద్భుతంగా ప్రారంభించాడు. సమయంలో వచ్చి సౌలు అభిషేకించాడు. క్రొత్త మనసు ఇచ్చాడు దేవుడు. ప్రవక్తల్లో ఒకడని పిలిపించుకున్నాడు. తిడితే దాక్కున్నాడు, తిడితే నోరు మూసుకున్నాడు. నేను సమయంలో ఒకటి అన్నాడు, ఆగాగం తెచ్చిపెట్టుకున్నాడు. అప్పుడు సమయాలు, ఏ సౌల్ ఏం చేస్తున్నాను? ఎందుకు దోపుకి ఎగబడ్డావు? రాడికల్ ప్రాఫెట్ శామ్యుయల్. అన్న అలాంటి సమయాలు కానీ నువ్వు కన్నావా? అలాంటి సమయాన్ని కంటే ధన్యురాలిపో. రాడికల్ ప్రాఫెట్ని కన్నది. వచ్చి హే సౌల్ బయటికి రాన్నాడు. ఆగాగం లోపల దాచిపెట్టుకొని బయటకు వచ్చి, అరే నా పరువు దేక బజార్లో లోపల మాట్లాడుకుందాను రా. నో నథింగ్, రోడ్డు మీద పెడతానేది. క్రైస్తవ జీవితం అంటే తమాషా కాదు. చాలామంది ప్రారంభిస్తారు. అందుకే కార్య ఆరంభము కంటే
కార్యాంత మేలు. ఈరోజు నీకేం కావాలి? పాత నిబంధనలో ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ మోసెస్ 1500 సంవత్సరాలు ఇజ్రాయేల్ మోషేని విసిగించలేదా? భయంకరంగా విసిగించారు. దేవుడు పాత నిబంధనలో ఎక్కడ కూడా ఇజ్రాయేలీలకి పరలోక రాజ్యం ఇస్తానని ఎక్కడ వాగ్దానం చేయలేదు. బట్ గాడ్ ప్రామిస్డ్ వన్ థింగ్. వాట్ హీ సెడ్, యు నో, ఐ విల్ గివ్ యూ ద స్మాల్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్. మీకు ఒక చిన్న భూభాగాన్ని ఇస్తాను, అది ప్రపంచంలోనే సెంటర్ పాయింట్లో ఉంటుంది, అదే ఇజ్రాయెల్ కంట్రీ. హల్లెలూయా. దేవుడు ఇస్తానాడు, ఇచ్చాడు. అది ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇజ్రాయెల్ ఉన్నారు ఇప్పుడు అక్కడ. వాగ్దానం చేశాడు దేవుడు, ఇస్తానాడు, ఇచ్చాడు. వాళ్ళు ఎప్పుడైతే అవిధేయత చూపిస్తున్నారో దేవుడు వాళ్ళని బయటికి వెళ్ళగొట్టడం, మళ్ళీ అయ్యా 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 అని కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ లోపల తీసుకురావడం, మళ్ళీ బయటికి వెళ్ళగొట్టడం, లోపల తీసుకురావడం. ఇదే జరుగుతుంది పాత నిబంధనలో. ఇర్మియా కాలంకి వచ్చేసరికి 70 సంవత్సరాలు వాళ్ళు బాబిలోన్ క్యాప్టివిటీలో ఉన్నారు. దేవుడు భయంకరమైన లెసన్ నేర్పించాడు వాళ్ళకి. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్తలో అద్భుతమైనటువంటి మలుపు తీసుకుంది బైబిల్. ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడి. ఆమేన్. దట్స్ ఇంపార్టెంట్. అక్కడ తీసుకుంది బైబిల్ టర్నింగ్, అద్భుతమైన టర్నింగ్. అది పాత నిబంధనలు ఎక్కడ లేదు. అది మత్తయి సువార్త 3:1 చూస్తే, రిపెంట్ యు దేర్ఫోర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎట్ హ్యాండ్. మారు మనసు పొందమంటున్నాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నీకు మారు మనసు కావాలి. నువ్వు క్రైస్తవుడుగా చలామణి అవుతురేమో, నకిలీ క్రైస్తవుడుగా. నీ వల్ల కాదు. నేను అంటాను, మీటింగ్లు పెరుగుతున్నాయి, లైట్లు పెరుగుతున్నాయి, సౌండ్ సిస్టమ్ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. పెరగంది ఏంటి తెలుసా? పరిశుద్ధత పెరగట్లేదు. అన్నీ పెరుగుతున్నాయి. అయితే పరిశుద్ధత ఏది? అన్నీ పెరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మీటింగ్లే. దేవుడికి కావాల్సింది ఆర్భాటాలు, అడావిడి కాదు, మారు మనసు కావాలి. నిజమైనటువంటి మారు మనసు పొందినవాడు వెనక్కి తిరిగి చూడడు. ఏంటి మారు మనసు అంటే ఏమనుకుంటున్నారు మీరు? సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు నేను నా గురి ఏంటి, ఒక చిన్న సినిమా చేస్తే 30 లక్షలు. పొరపాటు నా సినిమా బాగుందనుకో, నా రెమ్యూరేషన్ ₹1,00,00,000 వెళ్తుంది. 2 కోట్లు, 4 కోట్లు, 8, 16, 20 కోట్ల వరకు కూడా తీసుకోవచ్చు సంగీత దర్శకుడు. చాలా ఎక్కువ మొత్తం డబ్బు కదా, చాలా డబ్బు. 6 నెలల్లో 20 కోట్లు సంపాదించే వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ నువ్వు సంపాదించలేవు. యూ కెనాట్. కోట్లు, ప్లెంటీ ఆఫ్ మనీ. చాలా మంది నన్ను ఒకటి అన్నారు, పేతురు ఎప్పుడైనా యేసుప్రభు దగ్గర నాకు యెరూషలేములో ఒక 50 గజాలు అడుక్కున్నాడా? నువ్వు అడుగుతావు. అడగరు, అపోస్తలు అడగరు. అడుక్కునేవాడు దేవుని సేవకుడు కాదు, గుర్తుపెట్టుకో. ఇఫ్ ఏ పర్సన్ ఆస్క్ మనీ ఈజ్ అ ఫాల్స్ ప్రాఫెట్. వీ డోంట్ ఆస్క్ మనీ, వీ డోంట్ ఆర్ ఎనీథింగ్. కానీ ఒకటి అన్నాడు, సమాధానం ఇస్తానన్నాడు. ఆమేన్. నీకు ఈరోజు డబ్బు కావాలా, సమాధానం కావాలా? సమాధానం కావాలి. చాలామందికి అది లేదు కుటుంబాలలో కదా, చాలా కుటుంబాలలో లేదు. అది ఎందుకు లేదు తెలుసా? వాళ్ళ గర్వం వల్ల, అవిధేయత వల్ల, ధనాపేక్ష వల్ల, కామం వల్ల, క్రోధం వల్ల, మోసం వల్ల, అసూయ వల్ల, ఈర్ష్య వల్ల వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది లేదు. నేను 5 సినిమాలు నా చేతిలో ఉన్నప్పుడు 2 కోట్లు నేను సంపాదించే టైంలో దేవుడు అన్నాడు, స్టాప్ ఇట్, స్టాప్ యువర్ మ్యూజిక్, నీ సంగీతాన్ని ఆపరా అన్నాడు దేవుడు. చాలా కష్టంగా ఉంది నాకు. నేను 15 సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసి, డిప్లొమాలు చేసి, దాంట్లో నోటేషన్ అన్ని నేర్చుకొని, లండన్ ట్రినిటీ కాలేజ్ నుంచి 5th గ్రేడ్ పియానో కంప్లీట్ చేసి, ఇవన్నీ చేస్తే దేవుడు ఆపమంటున్నాడు. చాలా కష్టంగా ఉంది నాకు. ఏం ఆపేయాలి? రాజకీయ నాయకులు పక్కన పెట్టాలి, సినిమా వాళ్ళని పక్కన పెట్టాలి, డబ్బును పక్కన పెట్టాలి, పదవిని పక్కన పెట్టాలి, నీకున్నదంతా కూడా తీసి పెంట కుప్పలో వేసేయాలి. వేస్తావా? దేవుడు అన్నాడు, నువ్వు 0 స్థాయికి కిందికి దిగుతేగా నేను రానన్నాడు. ఇట్స్ వెరీ ట్రెమెండస్. దేవుడు మాట్లాడి చాలామంది చెప్తుంటాడు, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది తట్టుకుంటాను, నువ్వు తట్టుకోలేవు. దేవుడు నిజంగా నీతో మాట్లాడితే నీ బ్రతుకు వేరేగా ఉంటుంది. మారు మనసు అనేది ఏదో పైకి చూపించుకునేది కాదు, అది క్రియ, జీవితం. అందుకే యేసుప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 3.5 years మాత్రమే మినిస్ట్రీ చేశాడు. 30 years లైఫ్ ఉంది, గుర్తుపెట్టుకో. అది మర్చిపోతున్నావు. 30 సంవత్సరాల జీవితం ఉంది. నువ్వు 3.5 సంవత్సరాల మినిస్ట్రీ వెంపర్లాడుతున్నారు జనాలు. మరి 30 ఏళ్ళు ఎవరికి ఇస్తావు? 10 times ఎక్కువ ఉంది మరి లైఫ్. 30 ఏళ్లలో దేవుడు ఏం చేశాడు తెలుసా నీకు? వాళ్ళ నాన్న బల్లలు చేస్తే బల్లలకి హెల్ప్ చేశాడు. ఎన్నోసార్లు ఆయన ఎంతోమంది విసిగించినప్పుడు నోరు మూసుకున్నాడు ఆయన. కార్పెంటర్లు చాలా మంది వచ్చి ఎంతోమంది బల్లలు ఆర్డర్ ఇచ్చుకొని మోసం చేస్తే వాటితో కొట్లాడా? మనం కొట్లాడతాం. యేసు ప్రభు 30 years లైఫ్ నువ్వు స్టడీ చేస్తే ఆయన తండ్రికి లోబడ్డాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మినిస్ట్రీ చేశాడు ఆయన. నా స్నేహితుడు ఆ రోజు పాట విన్న తర్వాత వెళ్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, యేసు ప్రభు కూడా మంచి దేవుడు రా అన్నాడు. నేను అన్నాను, యేసు ప్రభు కూడా మంచి దేవుడే కదా, లోపల రా అన్నాను. యేసు ప్రభు కూడా ఒక దేవుడు కాదురా, యేసు ప్రభువే దేవుడు అన్నాను. ఆయన కూడా దేవుడేంటి? ఎవడు చెప్పండి నీకు? బుద్ధి ఉండాలి నీకు కొంచెం వేళ. యేసు ప్రభు కూడా దేవుళ్ళు ఒక దేవుడు కాదు, ఆయన మాత్రమే దేవుడు. అది నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు మారు మనసు పొందినప్పుడు తెలుస్తుంది. అందుకే అన్నాడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే,
లూకా 16:13 ఒక మాట ఉంటుంది, నో సర్వెంట్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఇఫ్ యు లవ్ మ్యామన్ యు హేట్ మీ. ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడని యేసుప్రభు చెప్పాడు. ఎవడంటే ఇద్దరు యజమానులు? ఒకటి యేసుప్రభు, ఇంకోటి దయ్యం కాదు, డబ్బు. అక్కడే ఉంది కిటికంతా, సమస్య అక్కడే ఉంది. నువ్వు బైబిల్ జాగ్రత్త చదవాలి. మనం ఎలాంటి యుగంలో ఉన్నాం? తొందర పంటలు పండాలి, తొందర పిల్లలు పెద్దగా అయిపోవాలి, పెళ్ళిళ్ళు అయిపోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, స్కూటర్లు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, గజాలు కొనుక్కోవాలి, టకటక ఎయిర్పోర్ట్ వచ్చేసేయాలి, కొత్తవడానికి అన్ని వచ్చేయాలి, అంత అడవిడి ఎక్కువ. అలాంటి ప్రపంచంలో ఉన్నప్పుడు బైబిల్ మాత్రం మెల్లగా నువ్వు చదవాలి. స్పీడ్గా చదివితే నీకు అర్థం కాదు, నీకు ఎప్పటికీ అర్థం కాదు, గుర్తుపెట్టుకో. చదువుతుంటారు బైబిల్. ఒకళ్ళు అన్నాడు, నేను 50 సార్లు బైబిల్ చదివాను. నువ్వు చదివావు? నేను చదవలేదన్నా. నేను ఒకటే మాట అన్నా, బైబిల్లో నుంచి నువ్వు 50 సార్లు వెళ్ళటం కాదు, బైబిల్ నీలో నుంచి ఒక్కసారి వెళ్తే చాలన్నా. ఆమేన్. నువ్వు బైబిల్లోంచి 50 సార్లు వెళ్తే ఏమొస్తుంది రా బాబు? ఏం రాదు నీకు. బైబిల్ నీలో నుంచి వెళ్తే ఒక్కసారి నీ బ్రతుకు మారుతుంది. వెళ్ళిందా బైబిల్ నీలో నుంచి ఎప్పుడైనా? యేసు ప్రభు కూడా ఒక దేవుడు కాదు, యేసు ప్రభువే దేవుడు. చాలామందికి మార్మన్స్ అంటే ఏంటి డెఫినేషన్ ఏంటి? మార్మన్స్కు నువ్వు నిర్వచనం ఏమిస్తావు? మార్మన్స్ అంటే యు మస్ట్ టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్స్ టు జీసస్. లోకంలో నుంచి దేవుడి వైపుకి నువ్వు తిరగాలి పూర్తిగా. దాన్ని ఇంగ్లీష్లో చెప్తే అబౌట్ టర్న్ అంటాం. అంటే యు మస్ట్ టర్న్ ఫ్రమ్ వరల్డ్ టు వర్డ్. లోకం నుంచి వాక్యం వైపు తిరగాలి. అది మార్మన్స్ అంటే. హైదరాబాద్లో సైనిక్పూర్ ఉంది మాకు. సైనిక్పూర్లో ఏం చేస్తారు తెలుసా? పొద్దున్న 4:30కి లేస్తారు మిలిటరీ వాళ్ళు. చేసి 4:30కి లేసినప్పుడు వాళ్ళు అబౌట్ టర్న్ అని మిలిటరీకి వాళ్ళు చెప్పినప్పుడు ఆ చీఫ్ ఆర్మీ ఆఫీసర్ ఉంటాడు, అబౌట్ టర్న్ అంటాడు. వీళ్ళు ఏం చేస్తారు? రైట్ టర్న్ తీసుకుంటారు. వాడిని పిలిచి ఒంగోబెట్టి గన్స్ వెనక్కి తిప్పి కొడతారు. అబౌట్ టర్న్ అంటే ఇటు నుంచి ఇటు తిరగాలి, ఇటు నుంచి ఇటు తిరగాలి. అబౌట్ టర్న్. వాళ్ళు ఎటు తిరుగుతారు? ఇటు తిరుగుతారు. మార్మన్స్ అంటే అబౌట్ టర్న్. నువ్వేం చేసావు? రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, యూ టర్న్ తీసుకున్నావు కాబట్టి నీ జీవితంలో మార్మన్స్ లేదు. చాలామంది ఇటు తీసుకుంటారు. వాళ్ళకి ఏం కావాలి? యేసుప్రభు కావాలి, డబ్బు కావాలి. యేసుప్రభు కావాలి, అహంకారం కావాలి. యేసుప్రభు కావాలి, రాజకీయ నాయకులు కావాలి. యేసుప్రభు కావాలి, పదవులు కావాలి. యేసుప్రభు కావాలి, అసూయ కావాలి. కానీ జీవితంలో మార్మన్స్ ఎందుకు ఉంటుంది నీకు? ఎప్పటికీ ఉండదు. దయ్యము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ చేతికి బైబిల్ ఇస్తాడు వాడు. See what is the devil aim అంటే, దయ్యం గురి ఏంటంటే టు కీప్ ద బిలీవర్స్ ఇన్ ద డార్క్నెస్. విశ్వాసుల్ని చీకట్లో కూర్చోబెట్టడమే వాడి ఉద్దేశము. నిన్ను మీటింగ్లకు రప్పిస్తాడు, ఆదివారం చర్చికి తీసుకెళ్తాడు, ఉపవాస గుడికి వెళ్తావు, అన్నిటికి వెళ్తావు, నీ జీవితంలో చీకటి పోదు. ఎందుకో తెలుసా? నువ్వు విశ్వాసి అని భ్రమలో బతుకుతావు, నీకు మార్మన్స్ ఉండదు. అందుకే లైట్ వెలగదు. థామస్ అల్వా ఎడిసన్ పిలుచుకొచ్చినా కూడా 2 వైర్లు లేకుండా లైట్ వెలిగించలేడు ఆయన, వెలిగించలేడు. అందుకనే విశ్వాసము, మార్మన్స్ ఈ 2 తీగలు కలిస్తేనే నీ జీవితంలో వెలుగు ఉంటుంది, నిజమైన వెలుగు. అదే పౌలు మాట్లాడుతుంది అపోస్తల కార్యాల్లో, యాక్ట్స్ చాప్టర్ 2:21. రిపెంట్. మొట్టమొదటి అపోస్తల బోధ ఏంటి తెలుసా? అపోస్తల కార్యాల్లో పేతురు దగ్గర చాలామంది వచ్చారు. వాళ్ళు పేతురు వాక్యంని మనసు నొచ్చుకుంది, మనసు పొడవబడింది. అప్పుడు అంటారు, వాట్ షల్ వి డూ నౌ? ఏం చేయాలి బాబు? పేతురు ఒకటే మాట అన్నాడు, మారు మనసు పొందమన్నాడు. ఆమేన్. ఫినిష్. ఇప్పుడేంటి? యేసుప్రభు నమ్ముకో, పరలోకం పో. ఇదా బోధ? నమ్ముకో, పరలోకం పో. ఎక్కడ చూపించి నాకు, షో మీ ద స్క్రిప్చర్. మారు మనసు గురించి రాడికల్ ప్రాఫెట్ జాన్ ద బ్యాప్టిస్ట్ మాట్లాడిన మాట పక్కన పెట్టేశారు జనాలు. చాలామంది వచ్చారు అక్కడ, సద్దుకేలు, చాలామంది పరిచయలు వాళ్ళు వచ్చి అంటారు, మాకు బాప్తిస్మం ఇవ్వమన్నారు. జాన్ ద బ్యాప్టిస్ట్ ఏమన్నాడు? ఐఎమ్ నాట్ గోనా బ్యాప్టిస్ట్ యూ. ఐ డోంట్ సీ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ రిపెంటెన్స్ ఫ్రమ్ యూ. నీలో మారు మనసుకు తగిన ఫలములు నేను చూడలేదు కనుక నీకు బాప్తిస్మం ఇవ్వను అన్నాడు. ఈరోజు మాత్రం 50 మందికి ఇచ్చాం, 100 మందికి ఇచ్చాం, 200 మందికి ఇచ్చాం, అన్బ్రోకెన్ రికార్డ్స్ పెట్టుకుంటారు ఇక్కడ. ఎవడికి కావాలి నీ రికార్డులు అంటా నేను? ఎవడికి కావాలో నువ్వు 100 మందికి ఇస్తే జాన్ ద బ్యాప్టిస్ట్ ఇవ్వడు. పేరు కోసం, ఆయన పరపతి కోసం తీసుకొచ్చి ముంచలేదు నీళ్ళలో, నేను ఇవ్వను అన్నాడు. నీలో మారు మనసు తగినటువంటి ఫలాలు లేవు, నేను ఇవ్వను అన్నాడు. అది జాన్ ద బ్యాప్టిస్ట్ అంటే. సే వాట్ ఆర్ రాడికల్ ప్రాఫిట్స్. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను అద్భుత కార్యాలు చేశాడా? యోహాను 10:41 చదువుకో. హీ డిడ్ నాట్ డూ మిరకల్స్, నాట్ ఈవెన్ 1.
ఒక్క అద్భుత సూచక్రియ కూడా ఆయన చేయలేదు. ఈరోజు క్రైస్తవుల్లో తెగ మీటింగ్లు మా దగ్గర అయితే. సో వాళ్ళు ఏం చెప్తారంటే, యేసు ప్రభు పరలోక రాజ్యం ఇవ్వగలడు, ప్రతి రోగిని బాగు చేయగలడు, ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచగలడు, అన్నీ చేయగలడు. ఆయన చేయలేని ఒకటి ఉంది, ఏం తెలుసా? ఆయన డబ్బులు ఇవ్వడు, అది నువ్వు నాకు ఇవ్వాలని అడుక్కుంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, ఈ డబ్బులు అడుక్కునేవాడు చూసి ఆశ్చర్యం వేది, కానీ ఈ అడుక్కునేవాడికి ఇస్తుంటారు చూసావా, వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నాకు అది బాధ. అది చేయలేడు దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. నన్ను ఎవరు పోషిస్తున్నారు? ఏలియన్ ఎవరు పోషించారు? చాలా మంది అన్నారు, అన్న నువ్వు ఎంతో మందిని పోగొట్టుకున్నావు అన్న, ఈ హైదరాబాద్ ఎట్లా బతుకుతావు? బంజారా హిల్స్ లో 500 రూపాయలు నోటు తీస్తే కనపడదు నీకు, అక్కడ ఎలా బతుకుతావు? కొత్తగూడెంలో బతకడమే కష్టం, హైదరాబాద్ లో బతుకుతా. చాలా మంది బెదిరించారు నన్ను, నీ పని అవుట్ అన్నారు. నేనన్నా, నా దేవుడు ఆయన సృష్టించిన సృష్టి ఒకసారి ఆలోచించుకోను. పశువులు ఆకలిగా ఉన్నప్పుడు చెప్తాయి, అవి చెప్పవు, పట్టించుకొని అట్లాంటి. నిజమైన వెలుగు క్రీస్తు, వెలుగుదూత అబద్ధపు క్రీస్తు. ఇంట్లో బైబిలు ఒంట్లో బబులోనున్నవాడు నటిస్తాడు. పశ్చాత్తాపముతో ప్రభు పాదాలను కడిగేవాడు మరణించినా జీవిస్తాడు.